ఈ వీడియోకి మినిమం అంటే మినిమం తక్కువ 10,000 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అలాంటి అప్డేట్ తీసుకోవచ్చును, అలాంటి ఎలివేషన్ ఉంది, అలాంటి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ ద నైటింగేల్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద అవన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఆ విషయాలన్నీ చెప్తాను వితిన్ 8 to 9 minutesలో. యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు నైట్ చూసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు, ఈ సీజన్ కొంచెం లేయిపోతుందిరా, జై అనబోతుందిరా అన్న ఫీలింగ్ మీకు క్రియేట్ అవుద్ది. దానికి నేను మాటిస్తున్నాను. ఏం జరిగింది అనేది ఎలివేషన్ లాగే చెప్తాను క్లియర్గా. అలాంటి ఎలివేషన్ స్క్రీన్ మీద కనపడితే మీకు ఎలా అనిపిస్తుందో అలాంటి అనుభూతి ఈ వీడియోలో వస్తుంది. వీడియో మొత్తం చూడండి, కింద కామెంట్ అబ్బా మీకేమనిపించింది అనేది యాజ్ ఇట్ ఈస్గా కామెంట్ చేయండి. 10,000 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పుడు విషయం, సంజన గారు ఈ సీజన్లో అన్ఎక్స్పెక్టెడ్ విచిత్రమైన తెంగరబుచ్చి అన్ని రకాల తిక్క బిహేవియర్తో చేస్తూ మంచి చెడు మిక్సింగ్ అయ్యి రకరకాలుగా కనపడుతున్న కంటెస్టెంట్ సంజన గారు. అది క్లియర్గా ఎవడైనా ఒప్పుకుంటాడు. స్టార్టింగ్లో ఆవిడ యాక్చువల్గా వాళ్ళ బిడ్డలను వదిలేసి వచ్చింది. అది నిజంగా చాలా కష్టం. 5 నెలల బిడ్డను వదిలేసి రావడం అంటే ఖచ్చితంగా తను ఏదో ప్రూవ్ చేసుకోవడానికే వచ్చారు. రెండోది, 5 నెలల బిడ్డను వదిలేసి వచ్చి ఉండగలుగుతున్నారంటే ఆవిడ స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఖచ్చితంగా స్ట్రాంగ్ పర్సనాలిటీ. అండ్ దెర్ ఈజ్ నో డౌట్ ఆ ఎమోషన్స్ని హైడ్ చేసుకున్న విధానం కూడా ఆవిడ స్ట్రాంగే. బేబీని వదిలేసి 5 నెలల బేబీని వదిలేసి నా భార్యతో సహా ఎవరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా ఈ పాటికి 100 సార్లు ఏడ్చిండేవాళ్ళు. అయ్యో అని కురుయో ముర్రో అని ఏడ్చిండేవాళ్ళు. ఆ ఏడుపుని కూడా ఎవడో అయ్యో ఏంట్రా డ్రామా అని ఎవరు అనుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే 5 నెలల బేబీని వదిలేసి వచ్చింది కాబట్టి ఆ ఎమోషన్ అనేది ఉంటుందని. కానీ ఆవిడ స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగో అది అక్కడ అర్థమైపోతుంది. అది ఈవెన్ బిగ్ బాస్ టీం కూడా అబ్జర్వ్ చేసిందా అన్నట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు ఈ ఎలివేషన్ గురించి మాట్లాడితే ఎలివేషన్ కూడా ఇలాంటి ఎలివేషన్ కాదు, మాస్ అమ్మ మొగుడు ఎలివేషన్ సంజన గారికి ఈరోజు రాబోతుంది. అదేంటంటే యాక్చువల్గా నిన్న ఏం జరిగిందో చెప్తాను లైవ్లో. ఇది కంటిన్యూటీ అయితేనే ప్రాపర్ ఎలివేషన్ మీకు వస్తుంది. నిన్న ఇది ఇంకా టెలికాస్ట్ కాలేదు కాబట్టి మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నిన్న ఓనర్స్ అందరూ గ్రూప్గా డిస్కషన్ పెట్టుకున్నారు. దేని రిలేటెడ్గా, సంజన గారు ఆల్రెడీ బాత్రూంలో 3 సోపులు షాంపులు అవన్నీ కింద పెట్టేసుకొని కంపులేపి 15 మంది వచ్చి చెప్పినా కూడా సంజన గారు వినలేదు. నేను పెట్టేస్తాను అనేసి కూల్గా ఆవిడలో ఉన్న బెస్టెస్ట్ వరస్ట్ స్వీటెస్ట్ అన్ని రకాల క్వాలిటీస్లో బెస్ట్ ఏంటంటే అవతలోళ్ళు గై 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 అని అరుస్తున్నా ఎక్స్ప్రెషన్లో ప్రశాంతత, చూపుల్లో ప్రశాంతత, మాటల్లో ప్రశాంతత పెట్టి అవతలలో అబ్బా చిరాకు వస్తుందిరా అనేటట్టు చేస్తున్నారు. అంటే అవతలోడికి అరే నేను ఇంత ఓవర్గా మాట్లాడుతుంటే ఈ పిల్ల ఏంటండి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని సైలెంట్గా ఆన్సర్ ఇస్తుంది. కొన్ని సిచ్యువేషన్లో అరాచకం ఆవిడ ఎక్స్ప్రెషన్స్. 14 మంది వచ్చి మాట్లాడితే సిల్లీ విషయం, దీనికి ఎందుకు వీళ్ళు పిల్లనాయాలు ఎట్లా చేస్తున్నారు, పిల్ల బచ్చాలరా మీరు అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్లే హైలైట్ అవుతున్నాయి. అలా చేసింది. నిన్న చూస్తే ఎగ్ విషయంలో అందరూ కొట్టుకుంటుంటే ఆవిడ అంత ప్రశాంతమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే సంథింగ్ ఈజ్ దేర్ రా, ఈవిడలో ఏదో తెలియని టాలెంట్ ఉందిరా అన్న ఫీలింగ్ వస్తుంది. కొట్టుకుంటున్నారు లిటరలీ. తర్వాత వాళ్ళు చూసారు వీళ్ళు చూసారు, అందరిని ఇరికిచ్చేసింది. అయిపోయిన తర్వాత కూడా నార్మల్గా నవ్వుకుంటూ ఉన్నారు. 2 ఇష్యూలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఖాళీ ఓనర్స్ నిన్న ఏం చేశారంటే లైవ్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్లో ఏం డిసైడ్ అయ్యారంటే, ఇది ఎలివేషను క్లియర్గా వినండి. మీటింగ్లో ఏం డిసైడ్ అయ్యారంటే వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి తీరాలి. అది వాళ్ళ తప్పు కూడా కాదు, అది ఏంటనేది మళ్ళీ చెప్తాను. పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే మనకే బొక్క పడేటట్టుందని మాట్లాడుకునే టైంలో మనీష్కి, ప్రియాకి, శ్రీజాకి కూడా గొడవ పడ్డాయి. ఈ సపరేట్ వీడియోలో చేస్తాను, లైట్గా చెప్తాను. మనీష్ ఏమంటారంటే అసలు వీళ్ళకి అలౌవే చేయకూడదు, తర్వాత డిస్కషన్లో 6 సార్లు అలౌ చేద్దాం. 3 సార్లు మైకిల్కి, 3 సార్లు భోజనాలకు మాత్రం అలౌ చేద్దాం. వాటర్ కూడా అలౌ చేయొద్దు, వాటర్ కూడా అప్పుడే తెచ్చుకుంటారంటే శ్రీజ అండ్ ప్రియా బాగా అనిపించింది నాకు. అరే ఇది స్ట్రిక్ట్గా లేదురా, చాలా ఓవర్గా అనిపిస్తుంది, బాగోదురా, మరీ వాటర్ కూడా అలౌ చేయకపోవడం అని. నిజం అది. వాళ్ళ ఉద్దేశం ఏంటి, జనాలకు కూడా నెగిటివ్ వెళ్తుందనే సెన్స్లో వాళ్ళు ఆలోచుకుని చెప్పారు. ఈ పర్టికులర్ పాయింట్లో ఇతను చెప్పిన దానికి వాళ్ళు నో చెప్పకుండా మాట్లాడిన దానికి కాలింది మనీష్కి. ప్రతి దాంట్లో మీ ఇద్దరు గొడవ వేసుకుంటారు, ప్రతి దాంట్లో మీ ఇద్దరు, ప్రియా శ్రీజ మీ ఇద్దరు ప్రతి దాంట్లో గొడవ వేసుకుంటారు అన్నారు. మేము గొడవ వేసుకోలేదురా, మేము గొడవ వేసుకోవట్లేదు, ప్రియా ఉంటుందని మేము గొడవ వేసుకోలే. నీకు నో చెప్తే తీసుకోలేవు, ఇది మెయిన్ పాయింట్ నాకు కరెక్ట్ అనిపించింది. నువ్వు నో చెప్తే తీసుకోలేవు, అక్కడ నీ దగ్గర మైనస్ ఉంది, మా దగ్గర లేదనేసి గొడవ వేసుకున్న టైంలో ఆ గొడవ వదిలేసేయండి అనేసి రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు. వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలని. ఆ పనిష్మెంట్లో వచ్చిన పనిష్మెంట్ ఏంటంటే సంజన గారికి 2 days 2 రోజులు 48 hours సంజన గారు హౌస్ లోపలికి, ఓనర్స్ హౌస్ లోపలికి అడుగు పెట్టడానికి లేదు. చేతులు కడుక్కోవడానికితో సహా అక్కడే కడుక్కోవాలి, లేదంటే అక్కడ మిగతా వాళ్ళు హెల్ప్ చేయాలి. కానీ సంజన గారికి 2 రోజులు అలవ్ లేదు. అండ్
మిగతా వాళ్ళందరికీ ఓన్లీ 6 times అలో. ఆ 6 times కూడా 3 సార్లు బ్యాటరీకి 3 సార్లు ఫుడ్కి వచ్చినప్పుడు మాత్రం వెళ్ళాలి. ఆ టైంలోనే వాటర్ తెచ్చుకోవాలి. మిగతా టైంలో ఏమైనా కానీ హెల్ప్ కావాలంటే, మిగతా టైంలో ఏదైనా లోపలికి వెళ్ళాల్సిన అవసరం వస్తే భరణి గారు, తనుజ గారు అండ్ రాము నిన్న ముగ్గురు అబద్ధం ఆడారు, ఎగ్గు తిని తెలిసి కూడా చెప్పలేదని వాళ్ళ ముగ్గురికి పనిష్మెంట్ ఏమి ఇచ్చారంటే, మీరు మిగతా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు వాటర్ కావాలన్నప్పుడు మీరు తెచ్చిస్తూ ఉండాలి, ఎక్స్ట్రా టైం కావాలంటే అనే పనిష్మెంట్ తీసుకోవచ్చు. ఆ పనిష్మెంట్ వల్ల మేము అర్థం చేసుకోవచ్చు, ఓనర్స్ కన్సర్న్ చూపించారు. మరి ఓవర్ పనిష్మెంట్ కాదు అది. 6 సార్లు ఇస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నిసార్లు అయినా వీళ్ళ చేత పని చేయించుకోవచ్చు అని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు. ఒకరికే బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఏంటంటే 2 రోజులు సంజన గారు హౌస్లోకి ఎంటర్ అవ్వకూడదు అనే పనిష్మెంట్ ఇచ్చారు. గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకున్నారా? ఈ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత బిగ్గెస్ట్ ఎలివేషన్ ఏంటో తెలుసా? 2 రోజులు ఎంటర్ అవ్వద్దు అని వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే సంజన గారు ఓకే అండి 2 days కష్టమవుతుందేమో అండి అనేసి సానుకూలంగా ప్రశాంతంగా మాట్లాడింది. 2 days కదా అని. ఆ 2 daysది బిగ్ బాస్ విని, బిగ్ బాస్ ఇచ్చిన బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద సీజన్ ఏంటంటే, సంజన గారిని ఫస్ట్ మీరు 2 రోజులు వెళ్ళకూడదన్నారు కదా, ఫస్ట్ ఇప్పుడే రండి అని కన్ఫెషన్ రూమ్కి పిలిచారంటాం. కన్ఫెషన్ రూమ్కి పిలిచారు అంటే కన్ఫెషన్ రూమ్ ఎక్కడుంది? ఆ హౌస్ లోపలే ఉంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇన్ అయ్యారు, ఆ రూల్స్కి విరుద్ధంగా స్టెప్ ఇన్ అయ్యారు. అక్కడ ఒక ఎలివేషన్. ఆ తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత టాస్కులు జరిగాయి, క్యాప్టెన్సీ టాస్కులు జరిగాయి, ఆవిడ సెంటర్గానే క్యాప్టెన్సీ టాస్కులు జరిగాయి. మీరు చూడబోతున్నారు, నేను అవి రివీల్ చేయను, మీరు చూడబోతున్నారు ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్. ఆవిడ సెంటర్గానే జరిగాయి, ఆవిడ సెంటర్గానే టాస్కులు జరిగిన తర్వాత ఎవరైతే 2 రోజులు నువ్వు మా హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి లేదు అని చెప్పారో, ఆవిడ కూడా ఓకే ఎంటర్ అవ్వను అని చెప్పారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నువ్వు మా హౌస్లోకి ఎంటర్ అవ్వద్దు అంటే అవును రాను, కానీ మీ హౌస్లోకి ఎంటర్ అవ్వను కానీ మీ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాం, మీ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వను కానీ మీ బెడ్రూమ్ లోపల నుండి లగ్జరీ బెడ్రూమ్కి ఎంటర్ అవుతా, మీ బెడ్రూమ్ లోపల నుండి లగ్జరీ బెడ్రూమ్కి ఎంటర్ అయ్యి ఎవడైతే నన్ను 2 రోజులు రావద్దు అన్నారో మీ తలపైన ఎక్కి కూర్చుంటా, మీ ఇంటికి కూడా మొత్తానికి క్యాప్టెన్ అయిపోతా అనేసి సంజన ఈజ్ ద ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. మామూలు ఎలివేషన్ కాదు, 2 రోజులు నువ్వు రావద్దు అంటే ఓకే, వెంటనే వాళ్ళకు మించిపోయే స్థాయిలో క్యాప్టెన్ అయ్యి వాళ్ళ రూమ్లోకి రావద్దంటే వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చి వాళ్ళ బెడ్రూమ్ లోపల ఉండే లగ్జరీ బెడ్రూమ్లో ఉండే క్యాప్టెన్ అయింది ఆవిడ. మాస్ ఎలివేషన్, మామూలు ఎలివేషన్ కాదు. దట్టు ఈవిడ ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకుంటారో, దేనికి ఎలా రియాక్ట్ అవుతారో ప్రపంచానికే తెలియదు. అలాంటి వాళ్ళ చేతుల్లో పగ్గాలుంటే కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టే. కాబట్టి ఆవిడ తీసుకునే డెసిషన్లు విచిత్రంగా ఉంటాయి, ఆవిడ తీసుకునే ఆవిడ మాటలు విచిత్రంగా ఉంటాయి. కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్గా నడవబోతుంది. నెక్స్ట్ వీక్ మొత్తం సంజన గారి క్యాప్టెన్సీతో అల్లాడిపోతున్నారమ్మా బిడ్డలు, అల్లాడిపోతున్నారు బిడ్డలు అన్న సెన్స్లో వస్తుంది. వాళ్ళకి లిటరల్లీ నరకమే. వీళ్ళకి ఏమి చేయాలో చావేరా, మీకు చావే, మీకు మామూలుగా ఉండదు. చెక్కేస్తారు ఆవిడ, మామూలుగా చెక్కేరు, ఏదేదో చేస్తారండి. రకరకాల డిఫరెంట్ యాంగిల్స్లో మాట్లాడుతున్నారు ఆవిడ. ఇప్పుడు క్యాప్టెన్ అయిన తర్వాత ఈవిడ చేతుల్లోనే అధికారం ఉంటుంది. ఈవెన్ వీళ్ళు ఇప్పుడు కావాలంటే వీళ్ళు మార్చొచ్చు, నా ఇష్టమండి వీళ్ళు ఎంటర్ అవ్వచ్చు, వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. ఓనర్స్ కూడా నా మాట వినాలని చెప్పొచ్చు. రకరకాలుగా మొత్తం చేంజెస్ చేసే అవకాశం ఉంది, ఆవిడ చేతిలో ఉంది. కాబట్టి అప్పుడు ఆలోచించుకోండి ఎలా ఉండబోతుంది ఎలివేషన్, ఎలా ఉండబోతుంది సీజన్ అనేది. అదనమాట బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద సీజన్. దాంతోపాటుగా ఇమాన్యుయల్ కామెడీలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇమాన్యుయల్ ఆల్రెడీ ఆవిడ చెప్పేదానికి, ఆవిడ ఎగ్గుదానికి తిన్నదానికే ఉదయాన్నే అంటున్నాడు, ఏందమ్మా తల్లి నువ్వు రెడీ అవుతున్నావు అంటే కెమెరాల కోసం రెడీ అవుతున్నావు అనుకున్నాం, కానీ మమ్మల్ని హింసించడానికి మా కోసం రెడీ అవుతున్నావు అని తెలియదమ్మా, ఇంకేం స్కెచ్లు వేసావమ్మా, నిన్న ఇది ఈరోజు అది, రేపు ఏం వేస్తావో తెలియదని ఫుల్ కామెడీలు చేస్తూ ఉన్నాడు. అలాంటిది క్యాప్టెన్ అయిన తర్వాత ఇమాన్యుయల్ ఏం కామెడీ చేస్తారో ఊహించుకోండి. ఖచ్చితంగా సాష్టాంగ ప్రణామమే. ఏందమ్మా తల్లి నీ మహిళ ఏంటి, నువ్వేంటి, నేను ఏదో అనుకుంటున్నా, రోజుకి మీరు దినదినాభివృద్ధి అవుతున్నారండి చారీ గారు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్, ఎలివేషన్స్, కామెడీలు ఉండే అవకాశం ఉంది. అది జరిగింది. సంజన గారు క్యాప్టెన్ అయిన దాన్ని బట్టి ఇది బిగ్ బాస్ సీజన్ 9కి యూజ్ అవుతుందా లేదా అని మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. 10K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింకు, దాని కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, వాటిలో ఫాలో అయితే ఇలాంటి అప్డేట్స్ ఎర్లీగా వస్తుంటాయి. ఫాలో అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. ఎలివేషన్ లాగా ఉందా లేదా, అది మాస్ ఎలివేషనా కాదా అనేది ఒకసారి కామెంట్ చేయండి.